రక్తంలో చక్కెరని కంట్రోల్ చేసుకోవడం అంటే రుచికరమైన సంతృప్తికరమైన ఆహారాన్ని వదులుకోవడం కాదు. సరైన ఆహారాన్ని తీసుకుంటేనే మీ గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచడానికి, శక్తిని పెంచుకోవడానికి సహాయపడే ఆహారాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. ఓట్స్ లో అధిక ఫైబరు, బీటా గ్లూకాన్ ఉండటం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి సహాయపడతాయి. ఒక గిన్నె ఓట్స్ మిల్క్, దాల్చిన చెక్క లేదా బెర్రీలు జత చేసి తీసుకున్నట్టయితే మీకు కడుపు నిండిన అనుభూతి కూడా కలిగిస్తుంది. ఆలుగడ్డలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ముందు రోజే ఆ బంగాళదుంపలను ఉడికించి ఆ నెక్స్ట్ డే కనుక దాన్ని కన్జ్యూమ్ చేసినట్టయితే రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తుంది. వీటికి కాయధాన్యాలు, ఆకుకూరలు, కొంచెం ఆలివ్ ఆయిల్ వంటివి జోడిస్తే ఫైబరు, ప్రోటీను, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అందుతాయి. కాయధాన్యాలు పోషకాలతో నిండి ఉంటాయి మరియు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. ఆకుకూరలు, కాలీఫ్లవరు, కాలే వంటి వాటిల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. విటమిన్స్, ఖనిజాలతో నిండి ఉంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియము, ఫైబరు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. చియా విత్తనాల్లో కూడా ఫైబరు మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. చియా సీడ్స్ ని పెరుగు, ఓట్ మీల్స్ లో కలిపి తిన్నట్టయితే రక్తంలో చక్కెర తగ్గించడానికి అతి సులువైన మార్గం. ఇక గ్రీక్ యోగర్ట్, ఇది జీర్ణ వ్యవస్థకు మాత్రమే కాదు, రక్తంలో చక్కెరని కంట్రోల్ చేయడానికి మంచి ఎంపిక. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే గ్రీక్ యోగర్ట్ సాదా రకం లేదా క్రంచ్ కోసం కొన్ని గింజలు, విత్తనాలు కనుక జోడించి తీసుకున్నట్టయితే ఆరోగ్యకరంగా ఉంటుంది.